ఇతను రోహన్. మీరే కదా ముందుగా బాడీని చూసింది? లేదు సార్, అందరూ మాట్లాడుతుంటేనే మేము కూడా తెలుసుకున్నాం. రోగన్, ఫైజల్ ఇద్దరు గొడవ పడేవారు కదా? అలాంటి గొడవలు ఏం లేదు సార్. మరి మా ప్రైవసీ డిస్టర్బ్ అవుతుందని పక్క ఫ్లాట్ వాళ్ళ మీద కంప్లైంట్ నేనే ఇచ్చాను సార్. నేను ఒక్కడనే కంప్లైంట్ ఇవ్వలేదు సార్. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ లిస్ట్లో మీరు ఉన్నారా? తెలీదు సార్, మేమలాగా మిగతా వాళ్ళ విషయంలో చౌక్యం చేసుకోం. ఓహో, ఈ రూబన్ ఇంకా స్నేహ మిగతా వాళ్ళతో కలివిడిగా ఉండేవారు కాదు కదా? పక్క ఫ్లాట్ లో ఉండే కిరణ్ తో మాత్రం సఖ్యంగా ఉండేవారు. ఆ విషయం నీకెలా తెలుసు? ఇదిగో ఆవిడ మాట్లాడుతున్నది మాతో. చెప్పనివ్వు. ఎస్, చెప్పండి. రూబిన్ కి వాళ్ళ వైఫ్ కి మధ్య గొడవ జరిగినప్పుడు ఈ కిరణే వచ్చి సాల్వ్ చేశారు. మీరు చివరిసారిగా స్నేహాన్ని ఎప్పుడు చూసారు? దాదాపుగా 1.5 వారం అయిండొచ్చు సార్, సరిగ్గా గుర్తులేదు. అదెలా గుర్తులేదంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీరు ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. నిజమే సార్, నేను స్నేహ ఒకచోటే చదువుకున్నాం. చదువు పూర్తయిన తర్వాత తన్ని మొదటిసారిగా ఇక్కడే చూశాను. ఒకటిగా కలిసి చదువుకున్నామే గాని కానీ అంతకుమించి ఏం లేదు సార్. నిన్న రూబన్ ఫ్లాట్ నుంచి శబ్దం వినిపించిందా? అక్కడెప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది కదా సార్. నేబర్స్ తోటి ఎలాంటి కాంటాక్టు లేదు సార్. ఆ రూబెన్ ఎప్పుడూ స్నేహాన్ని పాపం ప్రశాంతంగా ఉండనిచ్చేవాడే కాదు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? మీకు తెలిసి స్నేహాన్ని, రూబన్ని చంపే శత్రువులు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు సార్, ఎవరూ లేరు. లేదు సార్. మీ ముగ్గురు ఇక్కడ ఏం చేస్తుంటారు? సినిమా వాళ్ళు సార్. సినిమా? ఏ ముఖం రా నీది? నా మొహానికి తక్కువేంటి? ముఖానికేం తక్కువ లేదనుకో. ఇదేంట్రా, గంజాయా? బీడీ సార్, తాగితే కేసు పెట్టరు. తాగితే కేసు లేదు కదా? అయితే నీకు చట్టం బాగా తెలుసు. కొంతవరకు. నీ ఇల్లెక్కర్రా? పక్కూరే సార్. పక్క ఊరేంట్రా? ఈ ఫ్లాట్ ఎవరిది? నా ఫ్రెండ్ ఫ్లాట్ సార్. నిన్న రాత్రి ఇక్కడ ఏం జరిగిందో వివరంగా చెప్పి తీరాల్సిందే. శశిని చూసి భావోద్వేగానికి గురైన శకుంతల, మీరిక్కడ లేని జీవితం చాలా విషాదంగా గడిచిపోయింది. ఒక్కొక్క క్షణము నిన్నే తలుచుకుంటూ విరహంతో ఉన్నాను. ఏం చేయాలో తెలియక శశిని తను పెళ్లి చేసుకుంది. ద ఎండ్. ఎలా ఉందిరా క్లైమాక్స్? అదేంది కదా? దీనికి నేను నా అభిప్రాయం చెప్పానంటే అనీస్ నువ్వు ఏడుస్తావురా. ఇందులో ఏం తక్కువైంది? సూపర్ గా ఉందిగా. అవునవును, ఎరా తెలివి తక్కువ దద్దమ్మా. అసలు నువ్వు రాసింది కదేనా? కన్న తండ్రిని చంపి జైలుకెళ్ళిన ప్రియుడు శశి కోసం శకుంతల ఎదురు చూస్తుందా? ఎరా రే, ఇలా కథ రాస్తున్నావే, నీకు అసలు తెలివే లేదా? వాడి మైకం వల్ల క్రియేటివిటీ చాలా ఎక్కువైంది, అంతే కదరా? రే, తిండి గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఇది చెప్తుంటే ఒక విషయం గుర్తొస్తోంది. మొత్తం దిగిందిరా. నువ్వు రోల్ చేసావంటే మనం లైట్ ఓడి సెట్ చేసి న్యూజెన్ క్లైమాక్స్ ఒకటి తయారు చేద్దాం. కానీ అతను చెప్పేదే ముసలోళ్ళకి మాత్రమే బాగుంటుంది. దానికి 2 బంప్ పేపర్ అయిపోయింది. అలాగైతే నువ్వు ఒక పని చెయ్యి, నాకు పఫ్ ఇవ్వు. అంతా అయిపోయింది. నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు, ఫుడ్ కోసం వెళ్ళినప్పుడు తీసుకుందాం. ఏదో ఒకటి చేసుకోపో. పదరా వెళ్తాం.